హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్ము వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వచ్చేసి మేక తలకాయ కర్రీ చూపిస్తున్నాను. సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తానో చూస్తూ రండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి మేక తలకాయ తెచ్చుకున్నాం కేజీ. అది మంచిగా ఏరి పక్కకు పెట్టుకోవాలి. వాటర్లో వేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకొని. అండ్ మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన మొత్తం పోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ రావాలి, మంచిగా వేయించుకోవాలి. ఇది మేక తలకాయ కర్రీ రాగి సంకట్లో చాలా బాగుంటుంది అండ్ చపాతీస్కి కూడా చాలా బాగుంటుంది. రాగి సంగటి వేసుకొని రాగి ముద్ద చేసుకొని మీరు ఈ కర్రీ చేసుకొని తినండి. కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని. అండ్ పసుపు కూడా చిటికడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంచి వాటర్లో వేసిన తలకాయ కూడా మంచి కడుక్కొని మనము దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని నేనైతే 1 kg తీసుకున్నాను తలకాయ కర్రీ. 1 kg తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. వాటర్లో వేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచికి మనకి ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకుంటేనే మనకి స్మెల్ అనేది రాదు, మాంసం వాసన రాదు ఫ్రెండ్స్. అండ్ అలాగే అలా ఉప్పు కూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వేసుకొని కొంచెం వేసుకోవాలి, లైట్గా కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్మెల్ అనేది పోవాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూసాక వాటర్ అనేది రిలీజ్ అయినాయి. మనం కారం కూడా వేసాం కదా, ఆ స్మెల్ అనేది పోవాలి ఫ్రెండ్స్. మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 6 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. ఉడకాలి కదా తలకాయ అనేది. ఒక 6 విజిల్స్ వచ్చినాక మనం మూత తీసి చూద్దాము. ఉడికిపోయింది చూడండి, ఇలా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఏం చేయాలంటే పులుపు కోసం మనం చింతపండు నానబెట్టుకున్నాము. కొంచెము పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకొని పిసికి దీంట్లో పోసేసుకోవాలి. ముందే పోసుకుంటే ఏంటంటే తలకాయ కర్రీ అనేది ఉడకదు తొందరగా పులుపు తాకితే. అందుకని ఇప్పుడు పోసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకుంటున్నాను 1 స్పూన్. అండ్ ధనియాల పొడి కూడా 2 స్పూన్స్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే ఫస్ట్ వేయలేము, ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టి ఇప్పుడు ఒక 1 విజిల్స్ రాగానే తీసేసుకోవాలి. పులుపు వేస్తాం కదా, చింతపండు రసం వేస్తాం కదా, ఆల్రెడీ ఉడికిపోయే ఉంటుంది. అందుకనే మళ్ళీ ఒక విజిల్స్ పెట్టుకోవాలి. ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. రాగి సంకట్లో అయితే చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే తింటున్నాను చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.